ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగిన పోరాటం కాదు. యావత్ విశ్వం నాశనమంచున నిలబడినప్పుడు ఒకే ఒక్క మహాత్యాగం దాన్ని ఎలా కాపాడిందో చెప్పే కథ ఇది. ఒక్కసారి ఊహించుకోండి, పరిస్థితి ఎంత చేజారిపోయిందంటే నిప్రమిరిమైన వ్రాగులైన దేవతలు, రాక్షసులు సైతం వాళ్ల పగలన్నీ పక్కనపెట్టి ఒక్కటయ్యారు. వాళ్లందర్నీ ఒక చోటుకు చేర్చిన ఆ పెద్ద అవసరమేంటో తెలుసా? కాని వాళ్ల వేసిన ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. అమృతం కోసం వెతుకుతుంటే మొత్తం సృష్టినే నాశనం చేయగల భయంకరమైన విషం పుట్టుకొచ్చింది. దాన్ని ఎదుర్కొనే ధైర్యం అక్కడున్న వాళ్లలో కేవలం ఒక్కరికే ఉంది. సరే, అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇదంతా మంచికి చెడుకు మధ్య జరిగిన ఒక పురాతన యుద్ధంతో మొదలయింది. ఒకవైపు దేవతలు, వాళ్లు మంచికి ధర్మానికి ప్రతీక. కాని దూర్వాస మహర్షి శాపం వల్ల వాళ్ల శక్తి అంతా పోయింది. మరోవైపు అసురులు, వాళ్లు విశ్వం మీద పట్టు సాధించారు. దీంతో బలహీనులైన దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆయన వాళ్లకు ఒకే ఒక్క దారి చూపించారు. అది ఏంటంటే, మీ శత్రువులైన అసురులతో చేతులు కలపండి అని. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, పాలసముద్రాన్ని చిలకాలి. అలా చేస్తే దాన్నుంచి అమృతం వస్తుంది. అది తాగితే శాశ్వతమైన జీవితం, కోల్పోయిన శక్తులు తిరిగి వస్తాయి. ఇది వాళ్ళ లక్ష్యం. అయితే ఇది అనుకున్నంత సులభం కాదు. చాలా పెద్ద పని. కవ్వంలా మందర పర్వతాన్నే వాడాలి. తాడుగా సర్పరాజు వాసుకిని ఉపయోగించాలి. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు. ఇద్దరూ కలిసి ఆ వాసుకిని లాగుతూ సముద్రాన్ని చిలకాలి. అమరత్వమనే ఒక్క ఆశ వాళ్లందర్నీ తాత్కాలికంగానైనా కలిపింది. ఇక సముద్ర మథనం మొదలైంది. దేవతలు, రాక్షసులు వాళ్ల పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నారు. విశ్వమంతా ఉత్కంఠగా చూస్తోంది. కాని వాళ్లు ఆశించిన దానికి బదులుగా సముద్రం నుంచి మొదటగా వచ్చింది వేరే ఉంది. ఇక్కడే కథ మొత్తం మలుపు తిరిగింది. అమృతం, లక్ష్మీదేవి, ఐరావతం లాంటి అద్భుతాలు రాకముందే సముద్రం లోపలినుంచి భయంకరమైన, ప్రాణాంతకమైన విషం పొంగుకొచ్చింది. ఇది మామూలు విషం కాదు. దీని పేరు హాలాహలం. ఎంత పవర్ఫుల్ అంటే దాని పొగ తగిలినా సరే జీవరాశులన్నీ బూడిదైపోతాయి. మొత్తం విశ్వాన్నే నాశనం చేయగల శక్తి దానికుంది. అది చూసి అందరూ భయంతో వణికిపోయారు. దేవతలు, రాక్షసులు ఎవ్వరికీ ఏం చెయ్యాలో పాలుపోలేదు. తాము మొదలుపెట్టిన పనే ఇంతటి వినాశనానికి దారితీయడంతో అందరూ నిస్సహాయులయ్యారు. ఆ భయంకరమైన క్షణంలో వాళ్లకు వేరే దారి కనిపించలేదు. తమ గొడవలు, అహంకారాలు అన్నీ పక్కనపెట్టి వీటన్నిటికీ అతీతంగా ఉండే ఒకే ఒక్క శక్తి దగ్గరికి పరుగుపెట్టారు. ఆయనే కైలాసవాసి, పరమశివుడు. విశ్వం అంతం అంచున నిలబడి ఉంది. ఆ సమయంలో మహాయోగి అయిన శివుడు ఎప్పటిలాగే ప్రశాంతంగా ఆ పరిస్థితిని చూశాడు. ఆయన అందరి భయాన్ని చూశాడు. సృష్టిపడుతున్న ఆవేదనలు గమనించాడు. ఆ క్షణంలో తను ఏం చెయ్యాలో ఆయనకు తెలిసిపోయింది. తన గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంతులేని కరుణతో ఆ హాలాహలాన్ని చేతిలోకి తీసుకుని తాగడం మొదలుపెట్టాడు. మొత్తం విశ్వం యొక్క బాధను తానొక్కడే స్వీకరించాడు. అయితే ఆ విషం ఎంత శక్తివంతమైనదో ఆయన భార్య పార్వతీదేవికి తెలుసు. తన భర్త పడుతున్న బాధను చూడలేక వెంటనే ఆయన దగ్గరికి పరిగెత్తుకెళ్లి ఆయన గొంతును గట్టిగా నొక్కి పట్టుకుంది. ఆమె అలా చెయ్యడంతో ఒక అద్భుతం జరిగింది. ఆ భయంకరమైన విషం శివుడి శరీరంలోకి వెళ్లకుండా సరిగ్గా ఆయన గొంతు దగ్గరే ఆగిపోయింది. కాని ఆ విషం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే అది ఆయన గొంతును శాశ్వతంగా నీలిరంగులోకి మార్చేసింది. అందుకే అప్పటినుంచి శివుడికి నీలకంఠుడు, అంటే నీలి గొంతు కలవాడు అని పేరొచ్చింది. ఆ మహోన్నతమైన త్యాగం వల్ల పెను ప్రమాదం తప్పిపోయింది. సృష్టి కాపాడబడింది. విశ్వమంతా ఊపిరి పీల్చుకుంది. కాని ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, మన జీవితానికి సంబంధించిన ఒక లోతైన అర్థం ఇందులో దాగి ఉంది. ఇంతకీ ఈ కథ మనకు ఏం చెబుతోంది? శివుడు చేసిన ఈ పని వెనుక ఉన్న అసలు సందేశం ఏంటి? ఇది మన జీవితంలోని ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. చూడండి,
ఇక్కడ సముద్రం అంటే మన మనస్సు. దాన్ని చిలికినప్పుడు పుట్టిన విషమే మనలోని కోపం, ద్వేషం, పక్షపాతం లాంటి నెగటివ్ ఫీలింగ్స్ అన్నమాట. శివుడిలాంటి ఉన్నత చైతన్యం ఏం చేస్తుందంటే ఆ విషాన్ని మింగేయదు, అలానే దాన్ని బయటకు చిమ్మేయదు. దాన్ని తన గొంతులో అంటే తన అదుపులో ఉంచుకుంటుంది. ఈ కథ మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. అందరి మంచి కోసం త్యాగం చేయడమే నిజమైన నాయకత్వం. మనలోని కోపంలాంటి విషపూరిత భావాలను అణచివేయడం కాదు, వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మన జీవితంలోకి వచ్చే నెగటివిటీని స్వీకరించి దాన్ని మంచిగా మార్చగల కరుణే మన అసలైన బలం. ఆత్మజ్ఞానమనే అమృతం కావాలంటే ముందుగా మనలోని ఈ విషాలను మనం ఎదుర్కోవాల్సిందే. చివరగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మన జీవితంలోకి వచ్చే విషంలాంటి ప్రతికూలతలను మనల్ని నాశనం చేసుకొని ఇస్తామా, లేక శివుడిలా దాన్ని అదుపులో ఉంచుకుని దాన్ని దాటి ముందుకు వెళ్తామా? ఒక్కసారి ఆలోచించండి.